ప్రపంచ పరివాహక దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కల్నకోయ గ్రామంలో పెద్ద ఎత్తున ఫారెస్ట్ ఆఫీసర్సు, అడిషనల్ కలెక్టర్ గారు, మా పెద్దన్న, మన ఎంపీ మన ఈటెల రాజేందర్ అన్న గారు, మా చైర్మన్లు, కొత్తగా ఎలక్ట్ అయిన చైర్మన్లు, కౌన్సిలర్లు, మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రజా నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. అధికారులకు కూడా. ఏది ఏమైనా నేను మంత్రి ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అంతా పచ్చదనం ఉంటుంది. మేడ్చల్ జిల్లాలో 17 పార్కులు తయారు చేసిన. 17 ప్రజలందరూ కూడా ఇవాళ పర్ఫెక్ట్గా పార్కులలో తింటున్నారు. సండే సాటర్డే వస్తే జాగా దొరుకుతలేదు పార్కులలో. మనం పార్కులను చెట్లను కాపాడుకుంటేనే మన ప్రాణవాయు మనం కాపాడుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్దన్న చెప్పినట్టుగా కరువు వస్తుంది. కరువు ఎందుకు వస్తుంది? చెట్లు నరికితే వస్తుంది. చెట్లు పెట్టకపోతే కరువు వస్తుంది. ఇప్పుడు మన దగ్గర కరువు వచ్చినా కాపాడేది ఒకటి చెట్లు. కాబట్టి మనం ఇంకా చెట్లు పెట్టుకోవాలి. పచ్చగా ఉండే తెలంగాణ అంటే హరితారం అంటే కేసీఆర్ అంటే మల్లారెడ్డి అంటే మేడ్చల్. అంత పర్ఫెక్ట్గా ఉండే. కానీ ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా చేయాలి. ప్రజలంతా కూడా పర్ఫెక్ట్గా రోజు వాకింగ్లు కానీ, సండే పిక్నిక్లు కానీ, పార్టీలు కానీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. అంటే అది మేడ్చల్ జిల్లాలోనే 17 పార్కులలో జరుగుతుంది. దాన్ని కాపాడుకోవాలి. మన అధికారులు కూడా, రెవెన్యూ అధికారులు కూడా చెప్పారు. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ కూడా చెప్పిండు 10,000 మొక్కలు ఇంకా పెడతామన్నారు. జర వర్షం పడంగానే పెద్ద ఎత్తున మన స్కూల్ పిల్లలతోటి, కాలేజ్ పిల్లలతోటి భారీ ఎత్తున మళ్ళీ మేడ్చల్ పార్కులలో చెట్లు పెట్టి మనం కాపాడుకుందామని కూడా మనవి చేస్తున్నాం.